అలా దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందని నేనంటే 6 సంవత్సరాల తర్వాత అన్నయ్య సోలోగా వచ్చారు కాబట్టి సోలో పర్ఫార్మెన్స్ కి అందరూ తిరగలేదు. నటనలో తిరగలేని రాజు ఎన్టీఆర్ కి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే నటనలో తిరగలేని రాజు మన ఎన్టీఆర్ కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికీ అయితే చించి పడేసాడు. ఇక కొరటాల శివ గారు కూడా చూసుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత దేవరా జాతర అన్నట్లాగా ఉంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా దేవరా. ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా చాలా అద్భుతమైన అనిపించింది. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1 కి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 లో ఇంకా చాలా ఉంది. అవసరం పార్ట్ 3 కూడా తీసేస్తారు. అయితే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ఫ్లాప్ పడుతుంది అన్నారు. కానీ ఆ రికార్డు కూడా ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు. ఇది సూపర్ అన్న. బాహుబలి జనసేన కూడా మరి ఎవరన్నా మీ దగ్గర ఎవరన్నా నాకు తెలియదు కానీ నా దగ్గర ఎంతకన్నా చెప్పి తీసుకునేస్తాం. అందరూ మాట్లాడలేదు. అవసరం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టమను. అసలు బాహుబలికి దీనికైనా సంబంధం ఉందా? బుద్ధి జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతుందో తెలియదా? సినిమాలు చూస్తున్నారా? 1 గంట పోయి చూసారా సినిమాలు? మీరు ఏమన్నా థియేటర్లు నిద్రపోయి చూసారు ఏంది? సినిమాలో చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నేను ఒక ఎన్టీఆర్ అభిమాని చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని అన్నారు. ఎన్టీఆర్ ఇందులో ఏరెట్టడానికి రాలేదు, ఏరడానికి వచ్చాడు. ఇండస్ట్రీని ఏరడానికి వచ్చాడు, ఏరెట్టడానికి అయితే రాలేదు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఓవర్ మాస్ అమ్మ కూడా ఇంకా ఓవర్ మాస్ లెక్క సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఇక బాగోలేదన్నాడు అంటే ఇంకా నాకు తెలిసి నిద్రపోయి సినిమా చూస్తుంటాడు, లేదా సెలవు తగ్గట్టు సినిమా చూడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. జై ఎన్టీఆర్, జై దేవరా.